నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను పర్వీన్. ముందుగా ముఖ్యాంశాలు. సంగారెడ్డి కలెక్టరేట్ లో మంత్రి హరీష్ రావు ఆకస్మిక తనిఖీ. సమయ పాలన పాటించకపోవడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం. గుస్సాడి నృత్య గురువు కనకరాజును సన్మానించిన మంత్రి. కనకరాజుతో కలిసి గుస్సాడి నృత్యం చేసిన అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి. తమిళనాడులోని గోమోర్ బయోటెక్ ను సందర్శించిన మంత్రి. తెలంగాణలో వెదురు సాగు చేసేలా చర్యలు తీసుకుంటున్నానన్న నిరంజన్ రెడ్డి. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ధైర్యం ఒక కాంగ్రెస్ పార్టీకే ఉంది, స్పష్టం చేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. బీఆర్కే భవన్ ఎదుట టీపీయూ ఆధ్వర్యంలో ధర్నా. పీఆర్సీ రిపోర్టర్ కి వ్యతిరేకంగా నినాదాలు. డీటెయిల్స్ లోకి వెళ్దాం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయాన్ని మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ లోని పలు సెక్షన్లో కలిగి తిరిగారు. ఈ సందర్భంగా చాలా కుర్చీలు ఖాళీగా ఉండడానికి గమనించిన మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 10:30 గంటల దాటినప్పటికీ చాలా మంది ఉద్యోగులు విధులకు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. తప్పనిసరిగా సమయ పాలన పాటించాలని ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. అనంతరం సంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. జెడ్పీ కార్యాలయ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొంతమంది ట్రిబ్యునల్ కొంతమంది వస్తలేదమ్మా, టైం ఆఫీస్కి వస్తలేదు. 10:30 కొంతమంది ట్రిబ్యునల్ కొంతమంది కాపాడుకుంటున్నావు. వస్తలేదమ్మా, టైం ఆఫీస్కి వస్తలేదు. 10:30 కొంతమంది ట్రిబ్యునల్ కొంతమంది కాపాడుకుంటున్నావు. వస్తలేదమ్మా, టైం ఆఫీస్కి వస్తలేదు. 10:30 గుస్సాడి నృత్య గురువు గుస్సాడి రాజు పద్మశ్రీ కనకరాజును అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఘనంగా సన్మానించారు. మర్లవాయిలోని కనకరాజు నివాసాన్ని వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. జైనూరు మండల ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అంతకుముందు నెత్తిన నెమలి పించం, చేతిలో దండారి పట్టుకుని గిరిజన సంప్రదాయ వాయిద్యాలకు అనుగుణంగా నృత్య గురువు కనకరాజుతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గుస్సాడి నృత్యం చేశారు. ఆత్మీయ సన్మాన సభలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ కనకరాజుకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల ఆనందంగా ఆదివాసీ సంప్రదాయ నృత్యాన్ని తనదైన శైలిలో ప్రదర్శించి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చారన్నారు. కనుక రాజుకు ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కనకరాజు కోరిక మేరకు మర్లవాయిలో త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణలో వెదురు సాగును ప్రోత్సహించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వెదురు సాగుతో రైతులకు లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హైసూర్లో గ్రోమోర్ బయోటెక్ లిమిటెడ్ వెదురు పరిశోధన మంత్రి నిరంజన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వెదురు సాగు వల్ల ఎలాంటి ప్రయోజనాలున్న విషయంపై మంత్రి మాట్లాడుతూ దేశం ఏడాదికి 200 మెట్రిక్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది. అలాగే దేశంలో 50 లక్షల ఎకరాల్లో వెదురు సాగుతో ఇథనాల్ తయారు చేయడం మూలంగా తన ఇంధన అవసరాలు తీరతాయని చెప్పారు. గ్రోమోర్ బయోటెక్ లిమిటెడ్ అధినేత ప్రఖ్యాత వెదురు శాస్త్రవేత్త భారతి అనుభవం వెదురు సాగులో ఉపయోగించుకోవాలన్నారు. భారతి అనుభవం విన్న తర్వాత స్వయంగా వెదురు సాగు చేయాలని నిర్ణయించుకున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. Here, one bamboo is producing around 10 to 15 poles. In 15 years, it has produced over 164 poles. And each pole is 25 kilograms, sir. So one plant, it is 10,000 liter per acre, sir. And bamboo is chipped and used for making cement today. 1 kilo cement, you need 300 kilogram of coal. This bamboo, 300 kilogram of bamboo is sufficient to replace 300 kilograms of coal. Now coal is coming from outside, foreign country, 5,000 rupees a ton. Bamboo at 4,000 rupees a ton. Farmer will get 1 lakh rupee profit per acre per year. Market for this is huge. Every cement factory needs 15,000 acres of bamboo. Every cement factory. Now, whole India, if you want to replace coal, we need 50 lakh acres of bamboo. Even 50 lakh sugarcane is not in the country. So such a big demand, but people are slowly using it. And this needs a cooler weather, and it's need a cooler than this. Actually, cool, it will come very well. It will come and cool and all. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇచ్చే ధైర్యం ఒక కాంగ్రెస్ పార్టీకే ఉందని, అందులోనూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీకే ఉందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడలోని ఏపీ కాంగ్రెస్ ఆంధ్ర రత్న భవన్ లో నూతన లీగల్ సెల్ అధ్యక్షులు రఘునాథం ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు. లీగల్ సెల్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వి రంగనాథుడికి జగ్గారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2 రాష్ట్రాలుగా విడిపోయిన మనసులు కలిసే ఉన్నాయని, ప్రత్యేక హోదా ఇచ్చే ధైర్యం కాంగ్రెస్ పార్టీకే ఉందని అన్నారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పూర్వభాగం వస్తుంది కాంగ్రెస్కి అనే దాంట్లో నేను చాలా విశ్వాసంతో, నమ్మకంతో, అసలు నేను ఇక్కడికి కార్యాలయంలో రాగానే నేను చాలా ఇంప్రెస్ అయినా. నేను ప్రెసిడెంట్ సార్ చెప్పిన మస్తాన్, అసలు నేను కొన్ని గంటల ఇక్కడికి జరగదలుచుకోలేదు, ఇంట్లో కూర్చున్నాను ఇంటి అంతా. అసలు నాకు చాలా అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే విజయవాడలో మనకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయము, ఇందిరాభవనం, ఇంతమంది ఆంధ్ర రత్నం భవనం, ఆంధ్రరత్న భవనం అనేది హైదరాబాద్ ఇంద్రభవన్. ఓకే, కాబట్టి చాలా ఇదిగా ఫీల్ అయినా, చాలా సంతోషపడ్డాను నేను నిన్న. కాబట్టి ఒక 2 మాట్లాడితే కాంట్రవర్సీ కాదు అంటే మాట్లాడతా. ప్రెసిడెంట్ సార్ చెప్పడం జరిగింది, ప్రెసిడెంట్ గారి పర్మిషన్ తోటి పోలవరం జాతీయ హోదా అనేది కాంగ్రెస్ పార్టీ అనేది ఓ మాట అన్నా. అన్నిటికంటే 2 పార్టీలు ఈరోజు, ఒక తెలుగుదేశం కానివ్వండి, లేదా ఒక వైఎస్ఆర్ పార్టీ కానివ్వండి, స్పెషల్ స్టేటస్ అంటే ప్రత్యేక హోదా ఇంకో 5 ఏళ్ళకైనా సరే ప్రత్యేక హోదా ఇచ్చే ఒక ధైర్యము, అవకాశము ఒక కాంగ్రెస్ పార్టీకే ఉంది. అది సోనియా గాంధీ, రాహుల్ గాంధీకే ఉంటుంది. వెంకయ్యనాయుడు గారు చాలా మాటలు నరికాడు. చాలా 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 వెంకయ్యనాయుడు గారు మాట్లాడారు. పాపం వెంకయ్యనాయుడు గారికి కనుమరుగైపోయాడు. ఉపరాష్ట్రపతికి తీసుకొచ్చి పడేసాడు. మనం 5 ఏళ్ళు అంటే ఆయన 10 ఏళ్ళు అన్నాడు, డిమాండ్ చేసిండు. అయినా కాంగ్రెస్ ఓకే 10 ఏళ్ళైనా సరే రా ఓకే అన్న కాడికి వచ్చేసాడు. కానీ డిమాండ్ చేసిన వ్యక్తే కనుమరుగైపోయాడు. అంటే
భవిష్యత్తులో కేంద్రంలో అధికారం రావడమే ఆలస్యం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే తప్పకుండా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇది చూస్తారు. గర్వంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రతి కార్యకర్త గుండె మీద చేసుకొని బలంగా మేము ఇచ్చినాము, చెప్పినాము, తెచ్చినాము, ఇచ్చినాము అని చెప్పే రోజు తప్పకుండా మీకు వస్తుంది అనేది నేను విశ్వాసంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఓకే, రాజకీయాలలో పోను. ఈ సందర్భంలో మీ అందరిని కలుసుకోవడం చాలా సంతోషం ఉంది. ప్రెసిడెంట్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్, మీరు అప్పుడప్పుడు వచ్చిపోమంటే వచ్చిపోతుంటాను నేను వీడికి. నాకెవరు అడ్డం రారు, అడ్డం చెప్పరు ఎవరు. అక్కడ చెప్పరు, అక్కడ ఎవరు చెప్పరు. మీకు అది గ్యారంటీ చెప్తున్నాను. అదిగా నేను తెలంగాణలోనైనా ఆంధ్రప్రదేశ్లో గట్టిగా మాట్లాడిపోతా. నేను అక్కడ పోయినాక కూడా ఏ కేసీఆర్ ఎవరినైనా అడ్డుకోలేరు. అది ఆగిపెట్టుకోండి మీరు. అంతే కదా, ఎవ్వరు అడ్డుకోలేరు. ఎవరు విన్నారా ఆ రైట్స్? నేను అయిన రోజు కూడా చెప్పిన ఈ మాట. విలేక పీఆర్సీ రిపోర్టర్ ని వ్యతిరేకిస్తూ వెంటనే ప్రమోషన్స్ బదిలీ చేపట్టాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో బీఆర్కే భవన్ ఎదుట ధర్నాకు దిగారు. సిఎస్ కమిటీ పీఆర్సీ పై తమకు చర్యలు పిలవకపోవడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. 45% ఫిట్నెస్ ప్రకటించాలని, ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్టు చేసేందుకు యంత్రించగా ఉపాధ్యాయులు తిరుగుబాటు చేశారు. పోలీసులకు ఉపాధ్యాయులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఉపాధ్యాయ ఉద్యోగులందరం కూడా పక్షపాత వైఖరి ప్రకటించడం లేదు. పిఆర్ సంబంధించినటువంటి ఐఆర్ ఎందుకు ట్రీట్మెంట్ ఎందుకు ఈ విధంగా అనేటువంటి అత్యంత దరిద్రమైనటువంటి యొక్క వ్యవస్థ లోపల ఉన్నటువంటిది 6.5 సంవత్సరాల లోపల విద్యారంగ వ్యవస్థ అనేటువంటి భ్రష్టు వచ్చేటువంటి ప్రభుత్వానికి ఇంకా మేలుకొల్పు ఎప్పుడు వస్తుంది అనేటువంటి ప్రశ్నిస్తున్నాం. ఇక అదే విధమైనటువంటి ప్రమోషన్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, ఇంటర్ డిస్ట్రిక్ట్ కానీ, అంతర్ జిల్లా బదిలీలు కానీ సంబంధించినటువంటి, అంతర్రాష్ట్ర బదిలీలకు సంబంధించినటువంటి, అదేవిధంగా 9 లక్షల మంది ఉపాధ్యాయ వర్గాలన్నింటినీ కూడా ఒక విధమైనటువంటి మార్పు తీసుకొస్తామని ఎంతో పేపర్ లోపల చెప్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ఎలాంటి అయినటువంటి యొక్క పరిష్కార మార్గం లేకుండా 31 నెలల లోపల పీఆర్సీ కమిటీ తయారు
తయారు చేయడం అంటే అది సిరా అయిపోయిందా పేపర్లు అయిపోయినావా ఆయనకు తెలియాలి. ఒక నెల రోజేమో తెరవనికనే ఓపెన్ అయింది, తెరవనిక చేయింది. తర్వాత ఇంకొక నెల ఏం చేసిండ్రు, ఇప్పుడు చర్చలు అంటున్నారు. ఇంకా ఎప్పటి వరకు అనేటువంటిది పీఆర్సీ ప్రకటిస్తారనేటువంటి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా బదిలీలు 30 తారీఖు వరకు అని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు 30 ఇంతవరకు కూడా షెడ్యూల్ ప్రకటించలేదు. అంటే ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలను అనేటువంటిది ఏ విధమైనటువంటి గురికి చేస్తున్నారు అనేటువంటిది ఉండాలి. అదేవిధంగా ఆర్థిక పరిస్థితి ఏంది, ఆదాయం ఎంతేంది, మన యొక్క ఖర్చులు ఏంది అనేటువంటి యొక్క పరిస్థితి అనేటువంటిది ఉందా ఇప్పుడు ఈ ప్రభుత్వం లోపల అనేటువంటి ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే 7.5 అనేటువంటి ఫిట్ సికింద్రాబాద్లోని టైమ్ స్క్వేర్ హోటల్లో యునైటెడ్ థియాలజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో గౌరవ డాక్టరేట్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జయంతి వెంకటేశ్వర్లకు గౌరవ డాక్టరేట్ అవార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ బొగ్గారావు దయానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ జయంతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యునైటెడ్ థియాలజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ ద్వారా డాక్టరేట్ పొందటం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఇప్పటి వరకు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టామని, ఈ డాక్టరేట్ వల్ల బాధ్యత మరింత పెరిగిందని, ముందు ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. గౌరవ డాక్టరేట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. మరియు అలాగే బాధ్యత కూడా ఎక్కువగా పెరిగేదానికి ఉంది. మరియు మేము ఈరోజు కష్టపడి ప్రజాసేవ, మానవ సేవ, అలాగే అందరికీ కూడా ఆర్థికంగా మరియు వికలాంగులకు, వితంతులకు, వీళ్ళందరికీ కూడా మేము చేసినటువంటి సేవను గుర్తించి ఈరోజు యునైటెడ్ రీసెర్చ్ యూనివర్సిటీ వాళ్ళు మాకు డాక్టరేట్ ఇవ్వడం చాలా గర్వంగా ఉంది. మరి ఈ వైస్ ఛాన్సలర్ గారికి మొట్టమొదటిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మేము ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా ఉంటూ అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరియు అలాగే స్టేట్ వైడ్గా స్పోర్ట్స్ అండ్ డెవలప్మెంట్స్ అథారిటీ కూడా మేము నడపడం జరిగింది. మరి చౌక్బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉండడం జరిగింది. మరి సోడేకాన్ కరాటే అసోసియేషన్గా ఆల్ ఇండియా దాంట్లో సెక్రటరీగా చేయడం జరుగుతున్నది. మరియు అలాగే కబడ్డీ అసోసియేషన్లో కూడా ఉండడం జరుగుతున్నది. మరియు ఇలాంటి స్పోర్ట్స్ అథారిటీల దాంట్లో కూడా పిల్లలకు ఎన్నో సంవత్సరాల నుండి కూడా ఉచితంగా గుడ్డు, పాలు, బ్రెడ్ పంచడం జరుగుతున్నది. మరియు అలాగే మొన్న జరిగినటువంటి మా కర్నూలు పట్టణంలో వరదలు వచ్చినప్పుడు చాలామందికి ఆర్థికంగా తినేదానికి కూడా తిండి దొరకడము, డబ్బు ఉన్నా కానీ తిండి దొరకనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మాకు పరిచయాలు ఉన్న సందర్భంగా ప్రతి గ్రామాల నుంచి కూడా సరుకులు తెప్పించి ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగింది. ప్రాణాలని కూడా కాపాడడం జరిగింది. మరియు నిన్న జరిగినటువంటి కరోనా విషయంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా కూడా కూరగాయలు కానీ, పంపిణీ కానీ, ఇవన్నీ కూడా తోటి సోదరులతో సహాయ సహకారాలు అందించడం జరిగింది. మరియు మేము చేసేటువంటి కార్యక్రమాలు పేదలలో మన దాంట్లో ఉన్నటువంటి పేదలు, వికలాంగులైనటువంటి వారికి వీల్ చైర్స్, మరియు అలాగే లయన్స్ క్లబ్ ద్వారా కూడా అవయవాలు కానీ ఇవన్నీ కూడా ఇప్పించినటువంటి తృప్తి, ఆనాటి తృప్తి ఇప్పుడు ఇంకా ఆ తృప్తి మళ్ళా తలుచుకొని ఈ డాక్టరేట్ ఇచ్చినందువల్ల తలుచుకోవడం జరుగుతున్నది. మరి మేము ఇంకా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మానవ జన్మ ఎత్తినప్పుడు ఎలాగైతే పుడతాడో, మరియు మానవుడు మరణించినప్పుడు కూడా అతని సుఖ సంతోషాలతో తీసుకువెళ్ళాలని చెప్పని ఒక రాష్ట్రంలో ఫైబర్ నెట్ పార్కు ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, సాంకేతిక విప్లవంతో దీని త్వరలోనే కార్యరూపంలోకి తీసుకొస్తామని ఏపీ రాష్ట్ర ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. విశాఖలో గౌతమ్ రెడ్డిని వైఎస్ఆర్ ట్రెండ్ యూనియన్ కాంగ్రెస్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ లో ఎంతో అవినీతి జరిగిందని, దాన్ని వెలికి తీసి దోషులను కఠినంగా శిక్షించామని స్పష్టం చేశారు.
జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్కి సంబంధించినంత వరకు కూడా ఏర్పాటు చేయబడినటువంటి ఈ సభ కార్మిక లోకం యావత్తుని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకున్నారు అనేటువంటిది స్పష్టంగా కనబడుతూ ఉంది. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా నన్ను నియమించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ట్రేడ్ యూనియన్ తరఫున నా తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా కార్మిక వర్గం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు చూపించేటువంటి విధానం చూస్తూ ఉంటే ఆయన పాదయాత్ర అయిపోయిన వెంటనే మొట్టమొదటి అనౌన్స్ చేసినటువంటిది పాదయాత్రలో కనపడినటువంటి పారిశుధ్య కార్మికులు ఎక్కడైతే ఉన్నారో వారి యొక్క జీవితాలు బాగుపడాలని 18,000 రూపాయలు జీతాన్ని ప్రకటించారు. హాస్పిటల్లో పనిచేసేటువంటి వాళ్ళకి 12,000 రూపాయలు ప్రకటించారు. అసంఘటిత రంగంలో ఉండేటువంటి కార్మిక వర్గం ఎక్కడైతే ఉన్నదో ఆటో డ్రైవర్ కానీ, చేనేత కార్మికుడు కానీ, లేకపోతే కనుక బార్బర్లు కానీ, ఇతర కుల సంఘాలకు సంబంధించినటువంటి వృత్తి సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆర్థికపరమైనటువంటి సహాయం అందించి కార్మికులను ఆదుకున్నాడు అనేటువంటి కనబడుతూ ఉంది. ఇంతకంటే ఇంకోటి కాదు. రోడ్డు మీద హాకర్స్గా ఉండి అరటిపళ్ళు అమ్ముకునేటువంటి వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నది అని అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేటువంటి చెప్పక తప్పదు. వర్గ నాయకులుగా గుర్తుపెట్టుకుని మమ్మల్ని ఈ స్థితికి తీసుకురావడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా మేము ఈ రకంగా చెప్పాలి. ఫైబర్ నెట్ అనేటువంటి దానికి సంబంధించినంత వరకు కూడా ఈ రాష్ట్రం భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులనిక సాంకేతిక విప్లవానికి నాంది పలికినటువంటి పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. సామాజిక విప్లవం తీసుకొచ్చినటువంటి మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు విప్లవాన్ని తీసుకొచ్చాడు కాబట్టి 151 సీట్లని ఆయన కైవసం చేసుకోవడం జరిగింది. ఎప్పుడో మనం పేపర్లోనో లేకపోతే పుస్తకాల్లోనో అల్లూరి సీతారామరాజు నడుస్తూ ఉండంటే వేలాది లక్షలాది మంది ప్రజానీకం నడిచారనేటువంటి చూస్తున్నాం, విన్నాం, చదివాం. కానీ ఒక అల్లూరి సీతారామరాజులాగా జగన్మోహన్ రెడ్డి గారు కథ రెండవ అయోధ్యగా కీర్తింపబడుతున్న ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దర్శించుకున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు పూర్ణకుంభంతో టీటీడీ వేద పండితులు, అధికారులు స్వాగతం పలికారు. నిమ్మగడ్డ కోదండ రాముడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అభిషేకంలోకి పాల్గొని సీతారామ లక్ష్మణులకు ప్రత్యేక పూజలు జరిపారు. దర్శనం అనంతరం రంగమండపంలో నిమ్మగడ్డకు పూలమాలలు, శాలువలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ విశిష్టతను గుర్తించి వేద పండితులను ఆయన అడిగి తెలుసుకున్నారు. జరుగు నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి చేరుకున్నారు.
కోవిడ్ నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్న అనంతరం ఆయన నెల్లూరు నగరంలోని తన నివాసానికి వచ్చిన నేతలను మిత్రులను అందరినీ ఆకస్మికంగా పలకరించారు. ఈ రోజు వైఎస్ జగన్ వెంట మేకపాటి రాజమోహన్ రెడ్డి వేసిన అడుగులకు ప్రతిఫలంగానే మేకపాటి గౌతమ్ రెడ్డి నెల్లూరు జిల్లాలలో మంత్రి పదవి కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. జిల్లాకు వచ్చిన మేకపాటి నేతలు ఆప్యాయంగా పలకరించారు. ఫరూక్ నగర్ లోని 14వ వార్డులో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సేవా కార్యక్రమాలు చేపట్టారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేశారు. మహాత్ముని వర్ధంతి పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందని, రాబోయే రోజుల్లో ఇలాంటి మరెన్నో చేశానని వాసవి క్లబ్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు పాలది వెంకటరమణ, ఆర్సి విజయ్ కుమార్, కార్యదర్శి గుంగిల్ల బాలరాజు, కోశాధికారి వినోద్ కుమార్, ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు రమేష్ పాల్గొన్నారు. మహాత్మా గాంధీకి జై. 71 సంవత్సరం అయిపోయి 72 సంవత్సరంలో అడుగుతున్నాము. ఆయన గారి ఆకాంక్షలు, ఆయన గారి యొక్క భవిష్యత్తు యొక్క రూపకల్పన, భారతదేశం యొక్క ఉన్నతిని ఆయన ఎన్నో విషయాలు ఆయన ప్రకటించారు. ఆ పద్ధతుల కంటే భారతదేశం యొక్క నాయకులు ప్రజారాజ్యకర్త రాజ్యమోహన్ అంతేకాదు అమెరికా ప్రెసిడెంట్ ఆయన కూడా మహాత్మా గాంధీ యొక్క సూత్రాలను అనుసరించి నేను ప్రెసిడెంట్ అయినా అని చెప్పాడు ఒబామా. నెల్సన్ మండేలా 27 ఏళ్ళు జైల్లో ఉండి స్వతంత్రం సాధించిన ఆఫ్రికా జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ జవహర్ నగర్ లో శాసనసభ్యులు మాంగంటి గోపీనాథ్ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పైప్ లైన్ పనులు ప్రారంభించి 11 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ది దీప్య, వీఆర్ఓ విజయుడు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. డివిజన్కి సంబంధించిన లబ్ధిదారులకి గౌరవ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో 6 లబ్ధిదారులకి 1,116 రూపాయల విలువైన కళ్యాణ లక్ష్మి చెక్ ఇవ్వడం జరిగింది. అలాగే వాటర్ పైప్ లైన్ 2 లక్షల వ్యయంతో వాటర్ పైప్ లైన్ ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది.
సామాజిక రుగ్మతలు లేకుండా దేశం అభివృద్ధి పథకంలో నడిపేందుకు కృషి చేసిన మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడవడమే ఆయనకు ఇచ్చిన ఘనమైన నివాళి అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కండేహరి ప్రసాద్ అన్నారు. మహాత్మా గాంధీ 73వ వర్ధంతి పురస్కరించుకుని మున్సిపాలిటీ చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్యతో కలిసి ఆమన్గల్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ లో మహాత్ముడికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాలు మౌనం పాటించారు. సామాజిక మార్పు కోసం గాంధీజీ అపహర్షలు శ్రమించారని, గాంధీ చూపిన బాటలో నడవటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కండేహరి ప్రసాద్ నిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ విగ్రహదాత రామ్మోహన్, నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. సంగారెడ్డి కలెక్టరేట్ లో మంత్రి హరీష్ రావు ఆకస్మిక తనిఖీ, సమయ పాలన పాటించకపోవడమే తీవ్ర స్థాయిలో ఆగ్రహం. గుస్సాడి నృత్య గురువు కనకరాజును సన్మానించిన మంత్రి, కనకరాజుతో కలిసి గుస్సాడి నృత్యం చేసిన అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి. తమిళనాడులోని గోమోర్ బయోటెక్ ను సందర్శించిన మంత్రి, తెలంగాణ వెదురు సాగు చేసేలా చర్యలు తీసుకుంటానన్న నిరంజన్ రెడ్డి. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ధైర్యం ఒక కాంగ్రెస్ పార్టీకే ఉంది, స్పష్టం చేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. బీఆర్కే భవన్ ఎదుట టీపీయూ ఆధ్వర్యంలో ధర్నా, పీఆర్సీ రిపోర్ట్ కి వ్యతిరేకంగా నినాదాలు. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్కారం.